నా పేరు జయకుమారు, ఉమ్, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. ఉమ్, ప్రేమ్ కుమార్ అని మరొక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. ఉమ్, వాడు సోమన్ బాబు గారితో ఎక్కువ సినిమాలు చేశాడు. ఉమ్, ప్రేమ్ కుమార్ ఉమ్, వాడికి సినిమా బాగా చనువు, ఒరే 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 అని అంటాడు, రేలానా అని అంటాడు. ఉమ్, ఆ, ఏం బాబు, ఏం బాబు గారు, సోమన్ బాబు గారు ఉమ్, అని వీడు వెళ్తాడు. ఉమ్, వెళ్ళి ఆయనతో బాగా చనువుగా ఉంటాడు. ఆయన కూడా చాలా తక్కువ మందితో చనువుగా ఉంటాడు సోమన్ బాబు గారు. ఉమ్, ఆ వ్యక్తి బాగా నచ్చితే వాళ్ళతో కాస్త ఎక్కువ మాట్లాడతాడు, మిగతా వాళ్ళతో మాట్లాడు. ఉమ్, షార్ట్ అయిపోయిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని మామూలుగా కూర్చుంటాడు, ఉమ్, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు షూటింగ్. ఒకసారి వీడికి సినిమాలు లేవు, ఉమ్, ప్రేమ్ కుమార్కి సినిమాలు లేవు. సినిమాలు లేకపోతే డబ్బులు అడగాలి. ఉమ్, ఎవరిని అడగాలి? శోభన్ బాబు గారు బాగా పరిచయం. సో ఆయన నీళ్ళు అడగాలి, ఉమ్, ఏమండి డబ్బులు కావాలని డైరెక్ట్ టాపిక్ అడిగితే బాగుండదు కదా. ఉమ్, వీడేం చేశాడు, తెలివిగా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఉమ్, అన్నగారు అని అన్నాడు, ఏదో పెద్ద గంభీరంగా. ఏంట్రా అని అన్నాడు. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి, చెప్పలేకపోతే మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి ఉమ్, అని అన్నాడు. ఉమ్, ఇదేదో వేసాడు ప్లాను అని అనుకున్నాడు సోమన్ గారు. ఏంటో చెప్పరా అన్నాడు. ఉమ్, బుబాన్ భసో ఉమ్, అంటే ఏంటో చెప్పండి. ఏంట్రా అని అన్నాడు. ఉమ్, బుబాన్ భసో అంటే ఏంటో చెప్పండి. ఉమ్, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చెప్పలేదు. బుబాన్ భసో అంటే శోభన్ బాబు 100 రూపాయలు ఇవ్వండి అని అన్నాడు. శోభన్ బాబు పేరుని తిరిగేశాడు అన్నమాట. ఓకే. వాడంటే భలే ప్రేమ. ఆ, సరే శోభన్ బాబు గారు ఏం చేశారు, ఉమ్, వీడు ఎప్పుడు ఫుడ్కి లాటరీ కొడతా ఉంటాడు, ఉమ్, ఇక నన్ను వచ్చి అడుగుతూ ఉంటాడు. అలాగే అడిగించుకోవటం కూడా సరదా ఆయనకి. ఓకే. ఆయనకి సుభాషిణి థియేటర్ ఉంది, ఉమ్, సుభాషిణి థియేటర్ ఉంది శోభన్ బాబు గారికి. ఉమ్, ఆ థియేటర్లో స్టాఫ్కి భోజనాలు వస్తాయి. ఓకే. సో శోభన్ బాబు గారి ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఒరే మీ భోజనాలతో పాటు ఆ ప్రేమ్ కుమార్ గారికి కూడా భోజనం తెచ్చి పెట్టండి ఇక్కడ ఓకే. అని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఉమ్, సో మధ్యాహ్నం మాత్రం వాడికి అక్కడ భోజనం ఉంటుంది. వీడి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, సినిమా ఉన్నా లేకపోయినా అక్కడ మధ్యాహ్నం భోజనం ఉంటుంది. ఓకే.